నందిని నా మాట విను. రుబీనా ఆగు. ఇప్పుడు నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు రుబీనా? ఎందుకంటే నాకు బ్రతికే అర్హత లేదు కాబట్టి. నీకు బ్రతికే అర్హత లేదని ఎవరు చెప్పారు? ఒకడు నాకు చెప్పేదేంటి, నాకు తెలుసు. అయినా అవన్నీ నీకెందుకు చెప్పాలి? ఎందుకంటే నువ్వు చనిపోవాలనుకునేందుకు కారణం నేనే కాబట్టి. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును రుబీనా, నేను నీ సలీంని. అవును రుబీనా, అందరూ అనుకుంటున్నట్టు నేను నిన్ను మోసం చేయలేదు. మరి ఇన్ని రోజులు ఏమైపోయా? మన షాదీ గురించి మీ వాళ్లతో మాట్లాడడానికి నాకంటూ ఏదైనా ఉద్యోగం ఉండాలని వెతకడం కోసం వెళ్ళాను. నీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే, నీ కాదన్ను. కానీ దానికోసం ఇంత పెద్ద శిక్ష వేస్తావా? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా సలీంకి ఆల్రెడీ పెళ్ళైపోయి 3 నెలలైంది. లేదు, అలానే నీకెవరో అబద్ధం చెప్పారు. దాన్ని నమ్మే చిన్న పిల్లలా కనిపిస్తున్నానా? అయితే నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? నాకివన్నీ రుబీనా. అదేంటి, నువ్వే కదా రుబీనా? అయినా ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావు? నిన్ను నా చేతులతో చంపడానికి. సార్, లోపల ఏం జరిగింది? లోపల ఎంతమంది చనిపోయారు? దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళ వివరాలు చెప్తారా? మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను. కాకపోతే కొంచెంసేపు వెయిట్ చేయాలి. ప్రియమైన పాత్రికేయ మిత్రులారా, నేను పిలవంగానే పరిగెట్టుకొచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానంటే, ఇన్ని రోజులుగా మిమ్మల్ని భయపెడుతున్న రాజా హరిశ్చంద్ర ప్రసాద్ హాస్టల్లో ఉన్న దయ్యాన్ని నిన్న మేం పట్టుకున్నాం. ఇదిగో పద. నిన్న రాత్రి జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలో ఒక యువకుడు ఇంకా నందిని అనే అమ్మాయి ప్రాణాలు కోల్పోయారని మాకు సమాచారం వచ్చింది. వాడి వివరాలు చెప్తారా? షూర్. మీరనుకుంటున్నట్టుగా నిన్న రాత్రి చనిపోయిన ఆ జంట ఇదిగో. ఏమండి డయానా గారు, ఊరెళ్ళిపోతానన్నారు, వెళ్ళలేదా? ఓ, మీ ఆయన దాసుగారు వద్దన్నారా? ఏం పర్వాలేదు, మా కానిస్టేబుల్ ఆయన కూడా తీసుకొస్తారు. ఏంటండి ఇదంతా? మీరు కలిసి మాతో ఆడుకుంటున్నారా? అసలు ఇక్కడ దెయ్యం ఉందా లేదా? రాజా, వాళ్ళకంటే కొంచెం దెయ్యాన్ని పరిచయం చేయి. నాతో రండి.